నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు మనతో ఉన్నారు. గత వారం ధ్యానం వల్ల కలిగేటటువంటి ప్రయోజనము, ధ్యానం ఎవరు చేయొచ్చు, ఎలా చేయాలి, చేయటం వల్ల కలిగే లాభం, మనము మన బాడీ, నువ్వు నీ శరీరం వేరు అని, ఆ ధ్యానం చేయడానికి ఎటువంటి కండిషన్స్ అవసరం లేదు, ధ్యానం చేయాలని ఒక ఉద్దేశం ఉంటే చాలు అని, ధ్యానం చేయటం వల్ల నిన్ను నీ శరీరాన్ని సపరేట్ చేసి చూడగలవు అనేటటువంటిది డిస్కస్ చేయడం జరిగింది. ఈ వారం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం సార్. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసిన దాంట్లో కొన్ని విషయాలు చర్చించాం. అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్పది అని చెప్తారు. ఎంతటికి నిజం? అది చాలా పొరపాటు అని నా ఉద్దేశం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక 3వ తరగతి అబ్బాయి గొప్పవాడా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గొప్పవాడా? ఎవరు గొప్పతనం వారికి ఉంది. అది సంగతి. మల్లె పువ్వు గొప్పదా, తామర పువ్వు గొప్పదా? రెండు క్రియేషన్స్ ఉన్నాయంటే గాడ్కి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. కనుక ఎవ్రీ యానిమల్ ఆర్ ఎవ్రీ స్పీషీస్ ఆర్ ఎవ్రీ వృక్షము ఈజ్ అ డిఫరెంట్ యాంగిల్. మానవ జన్మ అన్నిటికన్నా ఉన్నత జన్మ అంటే అవన్నీ హీన జన్మలు అని చెప్పేసి ఆ సృష్టికర్తను మనం చాలా 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 నీచంగా చూసినట్టు అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా గ్లోరియస్. ఇక్కడ దే ఇస్ నో థ్రెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్, ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. ఇందులో ఎక్కువ తక్కువ లేనే లేవు. కనుక ఆ స్టేట్మెంటు దయచేసి మానవ జన్మ అన్నిటికన్నా ఉత్కృష్ట జన్మ, ఉన్నత జన్మ అని ఎవ్వరూ ఎప్పుడూ అనకూడదు. అది సృష్టికర్తను కించపరిచినట్టు, హేయపరిచినట్టు. సరే, అగ్రీడ్. అక్కడ వరకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి, సరే అన్ని జన్మలాగా మానవ జన్మ కూడా ఒక జన్మ. కరెక్ట్. ఆ జన్మను ఉత్కృష్టం చేయాలంటే ఏం చేయాలి? మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేది ఉత్కృష్ట జన్మ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఉత్కృష్ట జన్మ? అంటే ఉత్కృష్టం అనేది ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో నా జీవితాన్ని నేను మంచిగా ఎలా మరల్చుకోవాలి, సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడాలి, నా జన్మ ద్వారా కొంతమందికి లబ్ధి ఏ విధంగా చేకూరాలి. కరెక్టే. అబ్రహాం లింకన్ గారిది ఒక స్టేట్మెంట్ చెప్తాను మీకు. అబ్రహాం లింకన్ గారు, ఆయన తండ్రి చెప్పులు కుట్టేవాడు, మూచేవాడు అంటాం మనం. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? మా తండ్రి గారు ఆయన వృత్తిలో ఎంత నైపుణ్యం పెట్టారో అంత నైపుణ్యంగా నా వృత్తిలో నేను సంపాదించగలిగితే నాకు అంతకన్నా ఏమి లక్కర్లేదు. దిస్ ఈజ్ అబ్రహాం లింకన్ స్టేట్మెంట్, నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ స్టేట్మెంట్. సో అలానే ఉత్కృష్టత లేదని నేను చెప్పడం లేదు, ఉండి తీరాలి. మనం చేసే పనిలో ఉత్కృష్టం ఉండదు. అంటే ఒక మనిషికి మళ్ళీ ఎలాగైతే ఒక జంతువుకి ఒక మానవుడికి కంపారిజన్ లేదో, అలాగే ఒక మల్లె పువ్వుకి తామర పువ్వుకి కంపారిజన్ లేదో, అబ్రహాం లింకన్ యొక్క తండ్రి గారికి అబ్రహాం లింకన్కి పోలిక లేదు. కనుక ఎవరి ఎన్నుకున్న దాంట్లో అందులో నాణ్యత చూపించాలి. నిన్న నేను క్రికెట్ ఆడాను, ఇవాళ నిన్నటికన్నా నేను బాగా ఆడాలి. అంతేకాని నేను టెండూల్కర్ కన్నా బాగా ఆడాలి కాదు. నేను పాట పాడతాను, బాలమురళీకృష్ణ గారి కన్నా నేను బాగా పాడను అంటే నేను వెదవనా? నిన్న నేను ఒక పాట పాడాను, నిన్న ఒక రాగం పాడాను, ఇందోళ రాగం. ఇవాళ ఇంకొంచెం బాగా పాడడానికి నేను అభ్యాసం చేస్తే అది బాగా వస్తుంది. కనుక నిన్నటికన్నా నేడు నేను ఉత్కృష్టుని నా కళలో, నా విద్యలో. అంతేకాని బాలమురళీకృష్ణ గారు ఆయన కూడాను నిన్న పాడిన దానికన్నా ఇవాళ బాగా పాడాలి. ఆయన ఇవాళ పాడిన దానికన్నా రేపు ఇంకా బాగా పాడాలి. అంటే శరీరం సహకరిస్తే. ఏమిటయ్యా యోగం అంటే? నువ్వు చేసే కర్మల్లో కౌశల్యము, నువ్వు చేసే కర్మల్లో నీకు కౌశల్యం నిన్నటికన్నా. యోగ కర్మసు కౌశలం అంటే ఆ యోగం ద్వారా ఎవరైతే ధ్యానం చేస్తారో నువ్వు ఏ పనైనా చేయి, అందులో ఉత్కృష్టత వస్తుంది, నాణ్యత వస్తుంది, ప్రావీణ్యత వస్తుంది, మెరుగు వస్తుంది. అనగా అనగా రాగము అతిశయులు, తినగా తినగా వేము తీయగా నుండును. ఫస్ట్ చేదుగా ఉంది వేము, కానీ నమిలితే 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 తీయగా వస్తున్నట్టు రాగం ఫస్ట్ నేర్చుకుంటున్నాను. ఒక 4 రోజులు సాధన చేసేసరికి అమ్మా బాగుంది, 100 రోజులు సాధన చేస్తే ఇంకా బాగుంది. సో అది సంగతి. ఉత్కృష్టత అనేది సాధన మీద వస్తుంది, ఏ విద్యలో. ఇక్కడ ఆ ప్రశ్న అంటే మనం సొసైటీలో చూస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక కార్యం తీసుకొచ్చి, లేదు ఫర్ ఎ బెటర్ సొసైటీ లేకపోతే ఫర్ బెటర్ హ్యూమన్ లివింగ్ కోసం నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను అన్నారు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి.
బెటర్మెంట్ ఉంది, బెటర్మెంట్ లేనితనం ఉంది. ఎస్. ఆ బెటర్మెంట్ లేనితనం నుంచి బెటర్మెంట్కి రావడానికి, ఈ ట్రాన్స్ఫార్మ్ అవడానికి కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఉంటాయి మనిషిలో. ఆ క్వాలిటీస్ని, అంటే ఇప్పుడు మనం చెడు చూస్తున్నాం, మంచి చూస్తున్నాం, ఆ చెడు మంచి ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని పోడ్చడానికి, ఇప్పుడు నాలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, ఆ చెడు మంచిని బ్యాలెన్స్ చేసుకుంటా మంచి వైపు ఎక్కువ మొగ్గడానికి నేను చేయవలసిన పని ఏంటి? మేధస్సును పెంచుకోవాలి. మేధస్సు ఉంటే తప్పే చేయనుగా. మేధస్ అంటే ఇంటెలిజెన్స్. తప్పు ఒప్పు అది వేరే, అది బుద్ధి అంటారు. రెండు ఉన్నాయి ఇక్కడ, ఒకటి మేధస్సు, ఒకటి బుద్ధి. కపిల్ దేవ్ బౌలింగ్ వేస్తున్నాడు, ఇంకోటి చాలామంది పేస్ బౌలర్స్ వేస్తున్నారు. అంటే అతను పేస్ బౌలింగ్ ఎంత స్వింగ్ చేసి వేస్తాడు, ఏ బ్యాట్స్మెన్కి ఎలా వేస్తాడు, అంత మేధస్సుకు వస్తుంది. అది మంచి చెడు లేదు అక్కడ. ఇంటెలిజెన్స్ అంటారు. ఇంటెలెక్ట్ వేరే, ఇంటెలిజెన్స్ వేరే. యూ మస్ట్ బి హైలీ ఇంటెలిజెంట్ బౌలర్ విత్ ఇన్ యువర్ ఫీల్డ్. ఇంటెలెక్ట్ అంటే ఏంటి? క్రికెట్కిను సామాజిక దృక్పథంకి ఏంటి తేడా? ఈ క్రికెట్ సామాజిక స్పృహకి ఎలా తోడ్పడుతుంది? అది ఇంటెలెక్ట్. కానీ బౌలింగ్ ఎలా వేయాలి? అది ఇంటెలిజెన్స్. సో వన్ షుడ్ ఎక్వైర్ బోత్ మేధస్సు యాజ్ వెల్ యాజ్ బుద్ధి. నెంబర్ 2, హీ షుడ్ బి హైలీ డిఫరెన్షియేట్ చేయాలి. వివేకం ఉండాలి వాడికి. ఏది మంచి మీరు అన్నట్టు చెడు, మంచి చెడు ఉన్న నీకు తెలిసినా నువ్వు చెప్పలేవనుకో, నీకు లోపల ఉంది, నువ్వు బయటికి నువ్వు ఇంటెలిజెంట్గా దాన్ని ఫోర్స్ఫుల్గా దాన్ని పకడ్బందీగా రకరకాలుగా చిలువలు పలువులుగా చేసి అనేక మందికి చెప్పగల సామర్థ్యం లేకపోతే ఇక్కడ మంచి చెడు తెలిసిపోయి లాభం లేదు. నీకు సామర్థ్యం ఉంది కానీ మంచి చెడు ఏమిటో తెలియదు. వాట్ ఈస్ ద పాయింట్? అంటే ఇప్పుడు ఒక ఇంటిని తీసుకుందాం, ప్రతి ఇంట్లో ఉండేటటువంటి ఒక సమస్యను తీసుకుందాం. ఆ సమస్యని మీ దృక్పథం ఎలా పరిష్కరిస్తారు చెప్పండి. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉంటే తండ్రి ఒకటే, ఆలోచన విధానం ఒకటే, అదే విధంగా పెంచబడటం జరిగింది. కానీ ఒకడు ఒక స్థాయికి వెళ్తాడు, ఒక అతను అదే స్థాయిలో ఉంటాడు. కానీ ఇక్కడ తండ్రిని లోపం పట్టచ్చా, కొడుకుని లోపం పట్టచ్చా, తండ్రి విజ్ఞతను లోపం పట్టచ్చా, లేకపోతే తండ్రి యొక్క ఆలోచన విధానాన్ని తప్పట్టాలా, లేకపోతే కొడుకు యొక్క గ్రహణ శక్తిని తప్పట్టాలా, లేకపోతే అతని గత జన్మ దీనికి రిలేట్ చేయాలా? ఇది ఎలా ఉంటాయంటే లోపాలు ఉంటాయి, లోపాలు ఉండవు. లోపాలు ఉంటాయి, లోపాలు ఉండవు. ఈ స్టేట్మెంట్ మీరు ఏ సిచ్యువేషన్ తీసుకోండి, ఈ స్టేట్మెంట్ దానికి యాప్ట్. దిస్ ఇస్ కాల్డ్ పారాడాక్స్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పారాడాక్సెస్. అంటే ఒకటే ఏక సమయంలో 2 విరుద్ధ సిద్ధాంతాలు అక్కడ అన్వయించబడతాయి. మీరు ఇప్పుడు చెప్పిన కేసులో ఒకటే తండ్రి 2 కొడుకులు, వాళ్ళు విరుద్ధంగా చేస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. బుద్ధుడు ఏం చేశాడంటే ఆయన అంతా తీసుకుని మళ్ళీ తన రాజ్య పొలిమేరలకు వస్తున్నాడు. వస్తే తండ్రి శుద్ధోదండు లెటర్ రాసి పంపించాడు బుద్ధుడికి. ఈ బుద్ధుడేమో రాజ్య పొలిమేరల్లో ఉన్నాడు. ఓకే, శుద్ధోదండు ఏమన్నాడు, నాయన నువ్వు ఏదో ధ్యానం చేసుకున్నావు, ఎక్కడికో వెళ్ళావు, నాకంతా తెలీదు, నేను రాజుని, నువ్వు రాజకుమారుడివి, మన తండ్రి రాజు, తాత రాజు, నువ్వు కూడా రాజు, వచ్చి నీ రాజ్యం చేసుకో. నువ్వు ధ్యానం చేసుకుంటావని నాకెందుకు, ఇదెందుకు చేసుకోవు, ఇది నీ ధర్మం కదా అని ఆయన లెటర్ రాసి పంపించాడు బుద్ధుడికి, శుద్ధోదండు. దాని వెనకాల వైపు మళ్ళీ బుద్ధుడు రాశాడు, తండ్రి నేను ఈ జన్మలో సన్యాసిని, గత జన్మలో సన్యాసిని, అంతకుముందు జన్మలో సన్యాసిని, అంతకుముందు నేను ఇప్పుడు కాకుండా ఎలా ఉంటాను నేను అంటే 2 విధాల హిస్టరీస్ని ఇద్దరు దే ఆర్ రిప్రజెంట్. సో ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్పండి? శుద్ధోదండు కరెక్టా, బుద్ధుడు కరెక్టా? ఈక్వల్లీ కరెక్ట్. ఎవరి యాంగిల్ వాళ్ళు కరెక్ట్. శుద్ధోదండు రేటే, బుద్ధుడు రేటే, బుద్ధుడు రాంగే, శుద్ధోదండు రాంగే. చూసారా? అంటే ఇది గ్రేట్ పారాడాక్స్. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు మారు వేషాలు వేసుకుని రాజ్యం ఎలా ఉంది చూడడానికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఇదే కదా. ఇద్దరు వేరే బ్రాహ్మణుల వేషం వేసుకుని ఒక ఇంటికి వెళ్ళారు. ఒక ఇంటికి వెళ్ళేసి భిక్షాందేహి అన్నారు. ఆ ఇంట్లో ఎవరున్నారు? ఒక ముసిలిది ఉంది, 6 పిల్లలు ఉన్నారు, పూరిళ్ళు. ఆవిడ రండి స్వామి అని పిలిచేసి అందరికి పెడుతుంది ఏదో ఫస్ట్ వీళ్ళకి పెట్టింది. ఇంతే ఉంది కొద్దిగా. కృష్ణుడు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? నీ వంశము నాశనముగాక, నీ వంశము నాశనము అవుగాక అని దీవించాడు. అర్జునుడు పక్కన ఉన్నాడు, వాడికి మంటలెత్తి. కానీ కృష్ణుడితో ఏం మాట్లాడతాడు? నోరు మూసుకున్నాడు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళారు. అక్కడ పెద్ద జమీందారు ఇల్లు, నట్టింట్లో పెద్ద బొర్ర వేసుకుని ఒకడు ఉన్నాడు, వాడు పెళ్ళా ఉన్నారు, వాడు ఏదో తింటున్నాడు. కృష్ణుడు భిక్షాందేహి అన్నాడు. రేపు రా నాయన
అన్నాడు. అప్పుడు కృష్ణుడు దీవించాడు, నువ్వు 6 తరాల వరకు నువ్వు బాగుండు నాయనా అన్నాడు. ఇద్దరు బయటకు వచ్చేసారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు గల్లా పట్టుకున్నాడు. నువ్వు ఏం చేసావు? నువ్వేదో గొప్పవాడిని అనుకున్నాను, ఇదా ఇంత వ్యత్యాసం చూపిస్తావా నువ్వు? వాడికి ఇంకా వాళ్ళు మంచి చేసిన వాడికి ఇంకా చెడు చేస్తున్నావా? వీడికేమో చెడు చేసిన వాడికి నువ్వు మంచి చేస్తున్నావా? ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు. కృష్ణుడు నవ్వాడు, నాయన నా మాటలు నీకెప్పుడు అర్థమవుతాయి? ఆ ముందున్న ఆవిడికి నీ వంశం నాశనం కాకంటే ఆవిడికి ఇంకా జన్మలు లేకుండా చేశాను. వంశం అంటే ఆయన అది మాట్లాడాడు, జన్మరాహిత్యం ప్రసాద్. ఈయనకేమి ఇంకా 6 జన్మలు నీకు రావాలి నాయన, 6 కర్మలు అనుభవించు అన్నాడు. 6 జన్మలు కనుక ఆ జన్మల్లో చూసేది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. బహునాం జన్మనామంతే అంటే ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవాన్ మాం, ఫస్ట్ వాడు జ్ఞానం అవుతాడు, తర్వాత తనను తాను తెలుసుకుంటాడు. మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి అంటే లోపలున్న ఆత్మే సర్వత్రా ఉన్నదని తెలుసుకుంటాడు. స మహాత్మా సుదుర్లభ. అలాంటి మహాత్ముడు చాలా కష్టం అయినా దొరికేది నీకు. ఇంటెలిజెన్స్ ఉన్నవాడు భూమి నిండా నువ్వు దొరుకుతారు. నిజమైన ఇంటలెక్ట్ ఉన్నవాడు చాలా అరుదు. ఇంటలెక్ట్ అంటే బుద్ధి. గౌతమ బుద్ధుడికి ఇంటెలిజెంట్ అనలేదు, బుద్ధి ఉన్నవాడు. ఏది తినకూడదు, ఏది తినాలి, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలి, ఎలా సహాయం చేయకూడదు, ఎలా సహాయం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అబ్బాయి వచ్చాడు, 6వ క్లాస్ చదువుకుంటున్నాడు. డాడీ నా హోంవర్క్ చేసి పెట్టంటే మీరు చేసి పెడతారా? మంచి పని కదా. ఎవరి పని వాళ్ళే చేయాలి. అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడి పని ఎవరి పని వాడే చేయాలి. ఏ బుద్ధుడు ఇంకోటి మానవుడి పని చేయడు, ఏ మానవుడు ఇంకో మానవుడి పని చేయడు. ఆ మానవుడు తన హోంవర్క్ తను చేసుకోవాలి. మానవుడు హెల్ప్ చేయడు. హెల్ప్ చేస్తే అది ఈ తండ్రి ఆ కొడుక్కి హోంవర్క్ చేస్తే ఎంత అన్యాయం జరుగుతుందో, మానవుడు కూడాను ఏ మానవుడికి హెల్ప్ చేయడు. మనం ప్రే చేస్తాం, నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి, అది బూడిదలో పోసిన పన్నీరు. ఎలాగైతే కొడుకు 6 ఏళ్ల కొడుకు తండ్రితో డాడీ నా డ్రాయింగ్ వేసి పెట్టంటే అది ఎంత బూడిదలో పోసిన పన్నీరో, ఒకవేళ తండ్రి దాన్ని సహాయం చేయబోనినా అది ఎంత నిరర్ధక వ్యర్థ దుర్మార్గపు చర్యో. సో బుద్ధి ఈజ్ ఏ హైలీ ఎక్స్టెండెడ్ వర్డ్, జన్మల్లోకి వస్తుంది. మీకు 2 ఉదాహరణలు ఇచ్చాను. ఒకటి గౌతమ బుద్ధుడు తన తండ్రికి రాసింది, 2 కృష్ణుడు అర్జున్తో చెప్పింది. ఇంతకన్నా గొప్ప ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా ఒక ఇంట్లో పరిస్థితి చూస్తే ప్రతి క్షణం కామన్ మ్యాన్ ఎదుర్కొనేటువంటి సమస్య ఏది నిజం, ఏది ధర్మం, ఏది ధర్మం కాదు. మీరు ఇందాక ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. తండ్రి 2 కొడుకులు అన్నారు. చిన్నప్పుడు కొడుకులతో ఎలా ఉండాలి, పెద్దగా అయితే అది మారిపోతుందంట. దీంట్లో ఇంకో స్టేట్మెంట్ మీరు గమనించాలి. అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చిన వాళ్ళు బిడ్డలు కాడు. సో ఒక పేరెంట్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అతనికి అన్ని విద్యలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. కొంచెం అతని జ్ఞానం రాగానే ఎవరికి వారే యమునా తీరే. ఒక పక్షి ఏం చేస్తుందంటే, చిన్న పక్షిని గుడ్డు పొదిగి పెంచిన తర్వాత కొంచెం రెక్కలు వస్తున్నప్పుడు దాన్ని పైనుంచి తోసేస్తుంది. బతికిదేవు, చేస్తావు, నీ గోల నీదే. అలాగే కొంచెం ఆ అడోలసెంట్ స్టేట్ దాటి అడల్ట్ స్టేట్కి వస్తూనే ఎవరికి వారే యమునా తీరు. నీ ఇష్టం నాయన, చదువుతావా చదువు. కొంతమంది ఏమంటారు, డాడీ నాకు చదువు మీద ఇష్టం లేదు, నేను బిజినెస్ చేసుకుంటాను. నీ ఇష్టం చేసుకో. అప్పుడు నీకు చాతంత సహాయం చేయి నువ్వు అనుకుంటే, కానీ నీకు ధర్మం లేదు. ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాడీ పెంచడం కోసం ధర్మం, కానీ ఆ తర్వాత ఆత్మ పెరుగుదల ఎవరి పెరుగుదల. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే, నేను ఇంతవరకే పెంచాను, ఇక నీ బాధ్యత నీది అనుకుంటే, ఈ కరప్షన్ ఉండదు, ఈ వైలెన్స్ ఉండదు, ఈ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ ఉండదు. అబ్సల్యూట్లీ స్వామి, ఆలోచించుకుంటే రైట్. ఇందాక మీరు చెప్పినట్టు స్వామి, మనిషి ఎంతవరకు అవసరమో తన పిల్లలకి తనకి అంతవరకు ఇచ్చి అంటే, మీరు చెప్పినట్టు పక్షి రెక్కలు వచ్చేంత వరకు తనని పెంచి పోషించిన తర్వాత నీ బతుకు నువ్వు బతుకు అని అన్నప్పుడు కలిగేటువంటి స్వేచ్ఛాకరమైన వాతావరణం. ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను, నా పిల్లలకు కావాలి, నా మనవలకు కావాలి, 1,00,000 కోట్లే సరిపోద్ది, 50,000 కోట్లే సరిపోద్ది అనేటటువంటి ఆలోచన విధానాన్ని ఏ విధంగా దురాశ దుఃఖానికి చేటు. అందుకే గౌతమ బుద్ధుడు మధ్య మార్గం చెప్పాడు. మన హిందూ సాంప్రదాయంలో కూడాను ఫస్ట్ బ్రహ్మచర్య ఆశ్రమం ఉంది.
అంటే నువ్వు అన్నీ నేర్చుకోవాలి, నువ్వు విద్యలన్నీ. అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి, బ్రహ్మత్వంలో చరించడం. తర్వాత గృహస్థాశ్రమం ఉంది. అంటే ఇప్పుడు నువ్వు పిల్లలు పుట్టించు. పిల్లల్ని కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు అడల్ట్ చేసినప్పుడు వెంటనే నువ్వు వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. అంటే పిల్లల నుంచి దూరం అయిపోవాలి. ప్రతి తల్లిదండ్రి కూడాను పిల్లల నుంచి దూరం కావడం నేర్చుకోవాలి. దాన్ని ఏమంటారంటే వానప్రస్థాశ్రమం. తర్వాత సన్యాసాశ్రమం. హస్బెండ్ వైఫ్ కూడా సెపరేట్ అయిపోవాలి బిఫోర్ యూ డై. సో ఈ ఈ వర్ణాశ్రమ ధర్మంలో అది పునాది హిందూ మతానికి. అంటే ఫస్ట్ నువ్వు బ్రహ్మజ్ఞానం కావాలి. నువ్వు బ్రహ్మజ్ఞానం లేదు, కేవలం దేహజ్ఞానం ఉంది, చల్తాన హీ గాడి, మీరు అన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ చిన్నప్పంచే పువ్వు పుట్టగానే పరిమళించాలి. అంటే నువ్వు గురుకులంలో చేరి ఉపనయనం, 7 ఏళ్ళకే ఉపనయనం అంటే 3వ కన్ను తెరుచుకోవాలి. బ్రహ్మోపవీతం అంటే నేను బ్రహ్మను అన్న, ఉపవీతం అంటే బట్ట ధరించాలి. యజ్ఞోపవీతం అంటే నేను ఇంకోటి కోసం పుట్టాను అనే ఆ యొక్క వస్త్రం ధరించాలి. చూసారా? యజ్ఞోపవీతము, బ్రహ్మోపదేశం, ఉపనయనం. ఉపనయనం అంటే 3వ కన్ను తెరుచుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు వెంటనే తెరుచుకుంటుంది. ముసలి వాడైన తర్వాత ఇంపాసిబుల్. మొక్కై వంగనిది మానై వంగదు కదా. శుభస్య శీఘ్రం, ఆలస్యం అమృతం విషం. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. काल करे सो आज करे सो अब पल में प्रलय होगा बहुरी करोगे कब. కనుక చిన్నప్పుడే 3 జరగాలి. బ్రహ్మోపదేశము, యజ్ఞోపవీత ధారణ, ఉపనయనము. యజ్ఞోపవీత ధారణ అంటే ఏంటి నాయన? యజ్ఞం అంటే పక్క వాళ్ళ కోసం చేసే కర్మలు. కర్మ అంటే నీ కోసం చేసే కర్మ. కనుక నువ్వు పక్క వాళ్ళ కోసం జీవించబోతున్నావు. నెంబర్ 1 పాయింట్. నీ కోసం 50%, పక్క వాళ్ళ కోసం 50%. మధ్య మార్గము. బ్రహ్మోపదేశం. నాయన అహం బ్రహ్మాస్మి, అహం దేహోస్మి కాదు, అహం బ్రహ్మాస్మి. అండ్ ఓన్లీ 1 బ్రహ్మ ఎవరివేర్. థర్డ్ ఉపనయనము. ఈ 2 కళ్ళు మూసుకుని ఇక్కడ ఇంకొక నయనం ఉంది, ఎక్స్ట్రా ఐ. ఉప అంటే ఎక్స్ట్రా, అది తెచ్చుకోవాలి. కనుక ఆ తర్వాత ఇదంతా ఇది ఉపదేశం అయిపోయిన తర్వాత దాన్ని అధ్యయనం చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి ఇంకో 10 ఏళ్ళు. అప్పుడు వాడు గృహస్థాశ్రమంకి ఫిట్ అవుతాడు. గృహస్థాశ్రమంలో పిల్లల్ని పుట్టించాలి. వాడిని సగం వరకు సగం వరకు. తర్వాత నువ్వు దూరంగా అయిపోవాలి, వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలి. ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. ఏమైందంటే మీరు పడ్డటువంటి కష్టము మీ పిల్లలు పడాలని ఎందుకు అనుకుంటారు? మీకు శక్తి ఉంది కదా, వాళ్ళని మనం అన్నీ ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చి తీసుకెళ్ళాలి అనేటటువంటిది ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి. Too much is too bad. That's what I'm telling you. You should not do their homework. They should do their homework. This is the first principle. If you don't understand, everywhere there is dukkam. నువ్వు వాడు హోంవర్క్ చేసావు అనుకో 3 రోజులు రాత్రి, ఫస్ట్ వాడికి 100 మార్కులు సంపాదించుకుంటాడు, అలవాటు పడతాడు. మెల్లిగా టీచర్కి డౌట్ వస్తుంది, ఏం చేస్తున్నాడు వీడు. పోలీసుని పట్టుకొస్తాడు ఇంటికి వచ్చి హ్యాండ్ కప్ చేసి పంపిస్తాడు. గారాగార శిక్ష వస్తుంది. అక్కడ క్లారిటీ వచ్చేసి అయ్యా అంతవరకు వాళ్ళు ఇచ్చిన తర్వాత అతను బతక అంతే, నువ్వు బయటికి రావాలి. అబ్సల్యూట్లీ అతను బయటికి పంపిస్తాడు. అబ్సల్యూట్లీ. 2 నెక్స్ట్ వచ్చి మీరు చెప్పినటువంటి గౌతమ్ బుద్ధుడు నీ పని నువ్వు శ్రద్ధతో ఆచరించు అని మీరు చెప్తున్నప్పుడు ఆ వినేటటువంటి జనాల్లో ఒక వృత్తి కార్మికుడు ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక వేశ్య ఉంది, ఒక దొంగ ఉన్నాడు. ఎవరు వృత్తి ధర్మం వాళ్ళు నిర్వర్తించమని చెప్తే వాళ్ళు దానికి ఆపాదించుకొని వాళ్ళు వృత్తి ధర్మం నిర్వర్తించారు. ఇక్కడ వచ్చేవాడు ధర్మాధర్మాలు అంటే వారు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాడు. దొంగ అవ్వచ్చు, వేశ్య అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, కార్మికుడు అవ్వచ్చు. కొన్ని వృత్తులు అవి వృత్తులు కావు, అవి వికృతులు, ప్రకృతి కాదు. ఇంకొక మనిషిని దోచుకొని తినడం అనేది అది వృత్తి కాదు. ఇంకొక మనిషిని, ఒక జంతువుని చంపి ఆ మాంసం అమ్మడం అనేది వృత్తి కాదు. ఇంకొక వ్యక్తి దగ్గర లంచం తీసుకోవడం వృత్తి కాదు. సారీ, అది ఇందాక నేను అడిగినట్టు ప్రథమ ప్రశ్నకి వెళ్ళింది. ఇప్పుడు నేను చేస్తున్న తప్పు అని నాకు తెలియట్లా, అది ఎట్లా తెలుసు? అది తెలియడానికి నువ్వు చిన్నప్పుడు ఉపనయనం ఏది, యజ్ఞోపవీతం ఏది, బ్రహ్మోపదేశం ఏది, ధ్యానం ఏది, ఏమీ లేవు. ఇప్పుడు మీ చిన్న పంచి మీ తండ్రి గారు మీకు సంగీతం నేర్పించలేదు, మీకు పెద్దగా మీ సంగీతం వస్తుందా? రాదు. మీ చిన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకున్నారు, మీరు హిందీలో మాట్లాడగలరా పెద్దగా అయిన తర్వాత?
అయ్యా బాబు ఆ పొలంలో ఏది విత్తుతామో అదే చెట్టు అవుతుంది. కనుక తల్లిదండ్రులు పిల్లలకు ధ్యానం నేర్పించాలి. ఎవ్రీ చైల్డ్ షుడ్ బి టాట్. మరి ఆ తల్లిదండ్రులకు మేము నేర్పించాలి. అప్పుడు ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పిస్తారు. అప్పుడు పర్ఫెక్ట్గా సమాజం వస్తుంది. నేను ఈ సమాజంలో ఉండే తల్లిదండ్రులందరికీ ధ్యానం నేర్పించకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించరు. అప్పుడు అంతా ఇలానే తయారవుతుంది. సో మెడిటేషన్ ఈజ్ మౌలికము. నాకు అసలు ఎప్పుడు అర్థం అవుద్ది నేను ధ్యానం నేర్చుకోవాలి, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అన్నది. లేకపోతే ఇప్పుడు మీరు ఎంతోమందిని రీచ్ అవ్వడం, అయితే మీలాంటి వారు ఎంతోమందిని రీచ్ అవ్వడం కాదు, ఒక మనిషిలో తను ధ్యానం నేర్చుకోవాలి, ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా నా జీవనాన్ని ఏర్పరచుకోవాలి అనేటటువంటి జ్ఞానం ఎప్పుడు మొదలవుతుంది, ఎట్లా మొదలవుతుంది, దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి? మీరు ఒక డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? ఆరోగ్యం బాగున్నప్పుడు. బాగున్నప్పుడు మాకు అవసరం లేదు డాక్టర్. సేమ్ థింగ్. మనుషులు ఎప్పుడైతే దుఃఖం వచ్చినప్పుడు అప్పుడు ఒక బ్రహ్మజ్ఞాని దగ్గరికి, ఒక యోగి దగ్గరికి వస్తారు. కబీర్ ఏమన్నాడంటే, అయ్యా దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ స్మరణకు వస్తారు, సుఖంలో ఉన్నప్పుడు ఒకడు రాడే. నువ్వు సుఖంలో ఉన్నప్పుడే స్మరణలోకి వస్తే అసలు దుఃఖం ఎందుకు వస్తుంది అయినా? చిన్నప్పుడు మనం టీకాలు ఎందుకు వేసుకున్నాం చెప్పండి? అప్పుడు ఏమైనా రోగం ఉందా? రాకుండా. అది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దుఃఖం వచ్చినప్పుడు ఒక ఆవిడ ఉండింది హైదరాబాద్. ఆవిడకి 2 కొడుకులు. పెద్దవాడు 17 ఏళ్ల వయసులో వాడికి ఎగ్జామినేషన్ ఫెయిల్ అయ్యాడని చెప్పేసి పైనుంచి కింద దూకి చచ్చిపోయాడు. ఇంకా ఆవిడ ఆ తల్లి పరిస్థితి ఏం చెప్పండి మీరు? ఎలా ఉంటుంది? వాడు ఎందుకు చేశాడు చెప్పండి? ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయితే ఎవరైనా పైనుంచి కిందకి దూకుతాడా? ఇంకో సంవత్సరం రాయాలి కానీ. అంటే ఆ తల్లిదండ్రులు అంత హీనంగా పెంచారు వాడిని. నా ఉదాహరణ తీసుకోండి మీరు. నాకు స్కూల్ ఫైనల్ అయిపోయిన తర్వాత నాకు మెడికల్ కాలేజ్లో సీట్ రాలేదు. నేను హుస్సేన్ సాగర్ ట్యాంక్ మీద తచ్చాడాను దూకుదామని చెప్పేసి. పొద్దున్న 4 గంటలకు వెళ్ళాను. 2 సార్లు రౌండ్ కొట్టాను, కానీ ధైర్యం చాలేదు నాకు. మా తల్లిదండ్రులు నాకు చిన్నప్పుడు బ్రహ్మోపదేశం ఇవ్వలేదు, ఉపనయనం చేయించలేదు. కనుకనే నాకు మెడికల్ కాలేజ్ సీట్ రాకపోతే నేను హుస్సేన్ సాగర్ మీద నడిచాను ఇక్కడ. దట్ వాస్ ఇన్ ద ఇయర్ 1963. వై? నా పిల్లలు అలా చేస్తారా? ఎందుకంటే నేను వాళ్ళకి చిన్నప్పటి నుంచే బ్రహ్మోపదేశం చేశాను, చిన్నప్పటి నుంచే ఉపనయనం జరిగింది. వాళ్ళు ఎప్పుడు అలా చేయలే, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నేను మెడికల్ కాలేజ్లో సీట్ రాకపోతే ఎందుకు నేను? సో దట్ ఈస్ ద, మీరు అన్నట్టు, రాంగ్ పేరెంటల్ అప్బ్రింగింగ్. అంటే ఇప్పుడు కొడుకులు కానీ కూతుర్లు కానీ లేకపోతే తన సంతానాన్ని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. ఆ తల్లిదండ్రులకు సరైన జ్ఞానం నేర్పేటటువంటి దిశగా తీసుకెళ్లవలసిన బాధ్యత గురువులది. అతనికి అవసరం ఎప్పుడు వస్తుంది? తనకు బాధ కలిగినప్పుడు వస్తుంది. మీరు చెప్పినట్టు అందుకే ఎప్పుడో పెద్దగా వచ్చిన తర్వాత, అన్ని బాధలు పడిన తర్వాత, గురువు గారు నేను ఏం చేయను, ముసలివాడు అయిన తర్వాత పారాలసిస్ వచ్చిన తర్వాత కాదు, పారాలసిస్ రాకముందే నువ్వు బాగా పీటీ ఉష అలా పరిగెత్తున్నప్పుడే, స్వామి నేను ఏం చేయాలంటే నువ్వు ధ్యానం చేయమ్మా అని చెప్తాం పీటీ ఉషకి. అన్నీ బాగున్నాయి వాడికి. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ధ్యానం చేయమ్మా, కాస్త నీ ఆర్థిక ఆశ తగ్గించుకోమ్మా, ఇప్పుడే తగ్గించుకో, తర్వాత దుకాణానికి వెళ్తావు సుమా. కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇనాక్యులేషన్. కనుక చిన్నప్పుడే బ్రహ్మోపదేశం తీసుకో, ఉపనయనం 3rd డే ఓపెన్ చేసుకో. మాకెందుకని ఇప్పుడు అన్నీ బాగా ఉందంటే, కాలం వస్తుంది అప్పుడు ఏడుస్తావు, అప్పుడు నా దగ్గరికి వస్తావులే, ఎక్కడ పోతావు? ప్రతి పని చేసేవారికి, ఏ పని చేసేవారికైనా సరే, మంచి చేయని చెడు చేయని, వాళ్ళకి ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది. అతను అడిగితే నువ్వు ఈ పని ఎందుకు చేసావంటే దానికి ఒక కారణం చెప్తాడు. దానికి ఒక కారణం ఆపాదించి నేను ఇందువల్ల ఈ పని చేయాల్సి వచ్చింది అంటాడు. అంటే అతని అజ్ఞానం వల్ల మీరు అంటారు. దీన్నే ఏమన్నంటే ఇంగ్లీష్లో కాల్ ఎ మ్యాన్ ఎ డాగ్ అండ్ హ్యాంగ్ హిమ్ అన్నారు. ఒక మనిషిని ఉరిది అంటే వాడిని డాగ్ అని అంటాం మనం. డాగ్ అని పిచ్చి కుక్క కదా దీన్ని చంపేస్తున్నాం అని చెప్పేసి. సో నేను వాడిని పిచ్చి కుక్కని వాడిని చంపేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మావోయిస్టులు అంతా వే చేస్తున్నారు, నక్సలైట్ ఏం చేస్తున్నారు? ఇదంతా కుళ్ళిపోయిన సమాజం, చంపేద్దామని చెప్పేసి. కానీ ఎక్కడికి పోరు. వీడు మళ్ళీ బతుకుతాడు, వాడు మళ్ళీ బతుకుతాడు, మళ్ళీ సమస్య కంటిన్యూ అవుతుంది. పునరపి జననం కనుక నేను శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు ఎప్పుడు ఎవరిని చంపడు. సో దట్ ఈస్ ద మౌలిక జ్ఞానము. నేను శరీరం కాదు ఆత్మ అనేది ప్రతి వాడు తెలుసుకునే తీరుతాడు. అంతవరకు వాడి జన్మలు తప్పనే తప్పు. పునరపి జననం పునరపి మరణం. కనుక అందరికీ మనం ధ్యానం చెప్పాలి. సొసైటీలో చూసినప్పుడు ఈ మంచి చెడు మధ్య ఉన్నటువంటి వేరియేషన్లో మనకి చూసి మనం చూస్తున్నప్పుడు కాదు, ఈ తప్పు చేస్తున్న వాళ్ళు, లేకపోతే లంచగొండలో, లేకపోతే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళు బయటికి సుఖంగా బతుకుతున్నట్టు, వాళ్ళు ఎక్కువ లగ్జరీలో బతుకుతున్నట్టు కనబడుతున్నప్పుడు ఈ సాధారణ జీవితం అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్.
Thank you.